Hi, this is Dr. Saitesh Pavirala, MD/DM, Clinical and Interventional Pulmonologist at Harini Hospitals. మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటి అంటే టీబీ పేషెంట్స్ ఎప్పుడు నాన్ ఇన్ఫెక్షస్ అవుతారు, టీబీ పేషెంట్స్ ఎప్పుడు డిసీజ్ స్ప్రెడ్ చేయడం ఆగుతుంది ఆర్ తగ్గుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. టీబీలో రెండు రకాలు ఉంటాయి, డ్రగ్ సెన్సిటివ్ టీబీ, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. డ్రగ్ సెన్సిటివ్ టీబీలో ఎయిదర్ ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉందా, నాన్ ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉందా అని దాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఆర్ క్యావిటేటింగ్ డిసీజ్ అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 4 to 5 weeks టైం అనమాట. నాన్ క్యావిటేటింగ్ డిసీజ్ అయితే ఇట్ విల్ టేక్ 2 to 3 weeks టైం. కానీ ఇక్కడ ఏంటి అంటే పేషెంట్స్ రెగ్యులర్గా టీబీ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, వాళ్ళ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ కాకుండా ఉండాలి. అంటే క్లినికల్గా బెటర్ అవ్వాలి, రేడియలాజికల్గా వర్సన్ అవ్వకూడదు. రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకుంటూ కాంప్లైంట్ ఉండాలి. తర్వాత 2 to 3 weeks తర్వాత అట్లీస్ట్ 2 samples చెక్ చేస్తాము. ఆ 2 samples నెగిటివ్ ఉంటే దెన్ మనం చెప్పచ్చు అనమాట వాళ్ళు టీబీ స్ప్రెడ్ చేయరు అని. ఇప్పుడు డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో డిఫరెంట్ రెజిమ్స్ ఉంటాయి, అంటే ఓరల్ రెజిమెంట్సే ఉంటాయి, లాంగ్ ఓరల్ రెజిమెంట్, షార్ట్ ఓరల్ రెజిమెంట్స్ అని ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టైం పడుతుంది, 9 weeks ఆర్ 3 months టైం పడుతుంది అనమాట. అగైన్ ఇక్కడ కూడా సేమ్ అంతే, రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అండ్ క్లినికల్గా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, రేడియలాజికల్గా డిటరియోరేషన్ ఉండకూడదు. వీటిల్లో ఏంటి అంటే రెసిస్టెంట్ వాళ్ళలో అట్లీస్ట్ 3 samples టెస్ట్ చేసి వాళ్ళు నెగిటివ్ అని చెప్తాం అనమాట. దెన్ ఓన్లీ దెన్ వీ కెన్ టెల్ వాళ్ళు టీబీ స్ప్రెడ్ చేయరు అని.